హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము పనసకాయతో కర్రీ చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పనసకాయ అంటే పెద్దది కాదండి, చిన్నది బేబీ జాక్ ఫ్రూట్. పైన అంతా పీల్ చేసుకొని ఆ లోపల ఉండేదాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఈ పనసకాయతో. ఇప్పుడైతే దీనిలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2-3 ఆనియన్స్ చిన్నవి, కొన్ని వెల్లుల్లి వేసుకున్నాము. పచ్చి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాం. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఈ మసాలా వేయడం వలన టేస్ట్ అంతా చాలా చేంజ్ అయ్యి సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచిగా గ్రేవీ కూడా ఫామ్ అవుతుంది. పనసకాయ కబాబ్, పనసకాయ కర్రీ, పనసకాయ బిర్యానీ ఇలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి దీనివలన. ఇందులో కొంచెం పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పేస్ట్ లాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకున్నాం కదా, పనసకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకోవాలి. ముందుగానే పనసకాయ ముక్కల్ని వాటర్లో నుంచి తీయకూడదండి, తీస్తే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. మనము కర్రీలో వేసుకునే ముందు మాత్రమే ఆ వాటర్లో నుంచి తీసి ఇందులో వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నిజంగా నాన్ వెజ్ని రీప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మీట్ తినని వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి రీప్లేస్మెంట్ అండి. మంచి ప్రోటీన్ వస్తుంది. అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి కావాల్సినంతా కూడా దీనిలో నుంచి వస్తుంది. మిస్ అవ్వకండి ఈ కర్రీని మాత్రం. రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇది ఎవరైనా తినొచ్చండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ కారము పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాము. ఇది వేయడం వలన మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మీరు ఇలా వద్దు అనుకుంటే, కావాలి అనుకుంటే పనసకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అండి. రెండు కూడా టేస్ట్ బాగుంటాయి. ఉడకడంలో ప్రాబ్లం ఏమి ఉండదు. ఎలా చేసినా ఈ ముక్కలు ఉడికి చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం మనం ముందుగా ఉడికించి చేసుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, సరిపోతుంది. మనం ఉడికించకుండా డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అప్పుడు ఆ వాటర్లో ఈ పనసకాయ ముక్కలు చక్కగా ఉడికి మనకి మటన్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తగినంత యాడ్ చేసుకోండి. ఎన్నో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే 2 టమాటోలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాము. గ్రేవీ ఫామ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉడికించకూడదు. మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఆ ముక్కంతా బాగా ఉడికి చాలా బాగుంటుంది. ఈ పులుసు అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఆ అరోమా, ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పులుసు అంతా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలి ఈ పులుసు అంతా దగ్గర పడి పర్ఫెక్ట్గా ఉడికింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పనసకాయ కర్రీ రెడీ అయింది. వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.